హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే ఈజీగా న్యాచురల్గానే షాంపూ బార్ అలాగే షాంపూని చూపిస్తున్నానండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన హెయిర్ అనేది స్మూత్ అండ్ షైనీగా, అలాగే మన హెయిర్ అనేది లాంగ్గా స్ట్రాంగ్గా థిక్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ ఫాల్ని తగ్గించి మన హెయిర్ స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది. డాండ్రఫ్ని తగ్గిస్తుంది. మన హెయిర్ స్కాల్ప్ అనేది హెల్దీగా ఉంచుతుందండి. తప్పకుండా ఇలాగా ఇంట్లోనే న్యాచురల్గా మనకి షాంపూ అనేది ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఈ షాంపూ బార్ అనేది చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి. ఒక సిస్టర్ అయితే చాలా సార్లు అయితే అడిగారు, కానీ చాలా లేట్ అయిపోయిందండి ఈ షాంపూ బార్ చేసి చూపించడానికి. పౌడర్స్తో కాకుండా షికాకాయ కుంకుడుకాయతో అయితే చేసి చూపించక కానీ చాలాసార్లు అయితే అడిగారండి. అందుకనే ఈరోజు ఈ వీడియో వాళ్ళ కోసం అయితే చేశానండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. దీనికోసం ముందుగా నేను ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. అందులో కుంకుడుకాయలు అయితే తీసుకున్నాను. చూడండి, ఒక 10-15 మీకు ఎన్ని కావాలంటే అన్ని మీరు కుంకుడుకాయలు అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా షికాకాయ కూడా తీసుకున్నాను. ఇక్కడ షికాకాయ కూడా తీసుకొని ఇందులోనే వేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడే నేను డ్రై ఆమ్లా అని దొరుకుతుంది కదండి, అంటే ఎండి ఉసిరికాయ మొక్కలు దొరుకుతాయి కదండి, అవి అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే యాడ్ చేశానండి. అదేవిధంగా ఇందులోనే 3 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది ఇక్కడ మీకు చెప్తానండి. అదేవిధంగా ఇందులోనే 1 గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసి ఒక నైట్ మొత్తం ఇలా ఉంచేసేయండి. ఇలా నైట్ మొత్తం ఉంచడం వల్ల మీకు మార్నింగ్కి అయితే చాలా చక్కగా సోక్ అయి ఉంటాయండి. అందుకనే చూస్తున్నారా, నెక్స్ట్ డే అయితే చూపిస్తున్నాను. చాలా చక్కగా మీకు చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా అయితే అయిపోయాయి కదండి కుంకుడుకాయ కానీ షికాకాయ కానివ్వండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా మనం ఇది కుంకుడుకాయ అనేది ఒలిచేసి దీంట్లో ఉన్న ఇలా బ్లాక్ కలర్లో పిక్కలా ఉంటుంది కదండి, ఇదైతే మనం సపరేట్ చేసేసుకోవాలి. మీరు ఇది యాడ్ చేయకండి, తీసేసేయండి. ఇదే విధంగా మొత్తాన్ని కూడా కుంకుడుకాయ అలాగే షికాకాయ రెండు కూడా ఇలాగే తీసేసుకోవాలి. షికాకాయలో కూడా ఇదే విధంగా పిక్కలు అనేవి సపరేట్ చేసేసుకోవాలండి. ఇలా మనం ఇందులో యూజ్ చేసాం కదండి ఇంగ్రీడియంట్స్ అనేవి, షికాకాయ కానీ కుంకుడుకాయ కానీ మెంతులు కానీ అలాగే ఉసిరికాయ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇవన్నీ కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. మన హెయిర్ స్ట్రాంగ్గా లాంగ్గా షైనీ సిల్కీగా చాలా కండిషనర్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా మనం న్యాచురల్గా యూజ్ చేస్తాం కాబట్టి, న్యాచురల్గా ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి, ఇందులో ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేయకుండా చేస్తాం కాబట్టి మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే హెల్దీ గ్రోత్ ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. వీలైతే మీరు 1 మంత్కి ఒకసారి ఇలా చేసిన మీరు చాలా చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చు అండి. అలాగే మీరు బయటన కొన్న షాంపూ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ డ్యామేజ్ అవుతుందే తప్ప మన హెయిర్ అనేది గ్రోత్ అనేది చాలా చక్కగా ఉండదండి. ఇలా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇలా మొత్తాన్ని మనం మ్యాష్ చేసేసుకోవాలండి. మీరు హ్యాండ్స్తో అయినా మ్యాష్ చేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఒక విస్కర్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు, లేదంటే మ్యాషర్ అని ఉంటుంది కదా, మ్యాషర్తో అయినా మీరు మ్యాష్ చేసేసుకోవచ్చు. ఇలా మ్యాష్ చేసేసుకున్నాక మీరు కావాలనుకుంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ టైం మనం ఇలాగా కుంకుడుకాయ అలా షికాకాయ అనేది బాగా ఇలాగా నలపడం వల్ల మనకి హ్యాండ్స్ అనేవి నొప్పి వచ్చేస్తాయి. ఇలా వద్దు అనుకుంటే మీరు మిక్సీ అయితే వేసేసుకోవచ్చు. నేనైతే మిక్సీనే వేసాను. మీరు కావాలనుకుంటే చాలా చక్కగా మీరు మ్యాష్ చేసేసుకోవచ్చు అండి. హ్యాండ్స్తోనే చేత్తోనే మీరు బాగా నలిపేయవచ్చు. చాలా చక్కగా మీరు నురగ చూస్తున్నారా, చాలా చక్కగా వస్తుంది. నేను మిక్సీ వేసేసుకొని పేస్ట్లా అయితే చేసేసుకున్నానండి. అదేవిధంగా ఇలా ఒక విస్కర్తో ఇలా విస్క్ చేసేసుకున్నాక ఇందులోనే మందార పువ్వులు అనేది యాడ్ చేస్తున్నాను. మీరు మందార పువ్వులు దొరకకపోతే నార్మల్గా మందార ఆకులు మాత్రమే యూజ్ చేసినా పర్వాలేదు. ఇలాగా మందార పువ్వులు మందార ఆకులు కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే ఇవి అంతే కాదండి, కరివేపాకు, వేపాకు, అలాగే అలోవెరా జెల్, ఇంకా కమలా తొక్కులు, ఇంకా చాలా అయితే యాడ్ చేయొచ్చు. మీకు నచ్చితే యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక ఇలా గ్యాస్ మీద పెట్టేసి ఒక 5 to 10 minutes ఇది బాగా బాయిల్ అవ్వాలండి. చూస్తున్నారా, ఈ రకంగా బాగా బాయిల్ అవ్వాలి. మధ్య మధ్య మిక్స్ చేసుకుంటూ ఇలా జస్ట్ ఒక 5 to 10 minutes వరకు మీకు గ్యాస్ మీద అయితే ఉంచేసుకోవాలి. చూస్తున్నారా, ఇంకా సాఫ్ట్గా అవుతుందండి. మనము యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇంకా సాఫ్ట్గా అయ్యి మనకి నురగ అనేది చాలా చక్కగా వస్తుంది. ఇందులో ఎలాంటి కెమికల్ అనేది యాడ్ చేయకుండానే మనకి ఈజీగా ఎంత చక్కగా నురగ అనేది వస్తుంది. చూస్తున్నారా,
మనకి న్యాచురల్గా కండిషనర్ లాగా పనిచేస్తుంది. చాలా హెయిర్ అనేది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ కావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారా, ఇప్పుడు ఇలా ఒక 5 to 10 minutes తర్వాత మనం పక్కన తీసేసుకొని కొంచెం ఇది చల్లారినంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 5 to 10 minutes తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి, చాలా చక్కగా చల్లారిపోయింది కదండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇది మనం స్ట్రైన్ చేసేసుకోవాలండి. మీరు ఇందులో వాటర్ అనేది యాడ్ చేయకండి. ఎందుకండి ఇక్కడ మేము సోప్ బార్ అడిగారు కాబట్టి నేను ఇక్కడ సోప్ బార్ ముందుగా సోప్ బార్ అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారా, ఇలా మనకి థిక్ పేస్ట్ ఉండాలి. ఎందుకంటే లూజ్ కన్సిస్టెన్సీ ఉంది అంటే కనుక మీకు సోప్ బార్ రాదండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి సోప్ బార్ అనేది అంత గట్టిగా రాదు. అందుకనే ఇక్కడ మనము నీళ్ళు అనేవి ఎక్కువ యాడ్ చేయకుండా పేస్ట్ లాగా అయితే మనం ఇది స్ట్రైన్ చేసేసుకోవాలి. మీరు ఒక స్ట్రైనర్తోనే స్ట్రైన్ చేసేసుకున్నా పర్వాలేదు, లేదు అనుకుంటే ఒక క్లాత్తో చేసినా పర్వాలేదు. మీరు స్ట్రైనర్తో చేసుకున్నారంటే కొంచెం అక్కడక్క పిప్పులాగా అయితే వస్తుంది. అందుకనే ఒక క్లాత్తో చేసుకున్నారంటే చాలా చక్కగా మీరు పేస్ట్ అనేది వస్తుంది. చూస్తున్నారా, నేనైతే ఇక్కడ పేస్ట్ అయితే సపరేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మిగతాది మీరు పక్కన పెట్టేసేయండి, పారేయకండి. దానివల్ల ఏం చేస్తాననేది మీరు వీడియోలో చెప్తాను. చూస్తున్నారా, ఇక్కడ మనం పేస్ట్ అనేది పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇది కూడా మనం ఆల్రెడీ ఎందులో అయితే బాయిల్ చేసేసుకున్నామో అందులోనే వేసుకొని ఇది పక్కన పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సోప్ బేస్ అనేది తీసుకున్నాను. ఇక్కడ గ్లిజరిన్ ఉన్న ఎలాంటి సోప్ బేస్ అయినా యూజ్ చేయొచ్చండి. ఎందుకంటే ఇలాంటి గ్లిజరిన్ ఉన్న సోప్లో ఎక్కువ కెమికల్ అనేది యాడ్ చేసి ఉండరు కాబట్టి మీరు ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. అలాగే ఇందులో గోట్ మిల్క్ సోప్ బేస్ యూజ్ చేయొచ్చా అక్క అంటే, ఇది మీరు గోట్ మిల్క్ సోప్ బేస్ అనేది యూజ్ చేయొచ్చు, కానీ దీనికి గ్లిజరిన్ సోప్ అయితే ఇంకా బెస్ట్ అండి. మీ స్కిన్కి అయితే మీరు గోట్ మిల్క్ సోప్ బేస్ యూజ్ చేయండి. చూస్తున్నారా, ఇలా చిన్న చిన్న పీసెస్కి అయితే నేను గ్లిజరిన్ సోప్ అయితే కట్ చేసేసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే తురిమేసుకోవచ్చు, తురిమేసుకున్న చాలా చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు డబల్ బాయిలర్ మెథడ్లో నేను ఇక్కడ మెల్ట్ చేసేసుకుంటున్నాను. ఇందులో మెయిన్గా చెప్పాల్సిందంటే డబల్ బాయిలర్ మెథడ్లో మాత్రమే మీరు మెల్ట్ చేసేసుకోవాలండి. డైరెక్ట్గా గ్యాస్ మీద అయితే పెట్టకూడదు. చూస్తున్నారా, ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో స్టాండ్ పెట్టేసుకొని వాటర్ వేసుకొని ఇలా కరిగించేసుకోవాలి. చూస్తున్నారా, ఎంత చక్కగా మెల్ట్ అయిపోయింది కదండి. సోప్ అని జస్ట్ 2 minutesలో మీకు మెల్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ అనేది పక్కన పెట్టేసుకున్నాం కదండి, ఎంత స్మూత్గా వచ్చింది. చూస్తున్నారా, పేస్ట్ అనేది ఇలా ఇందులో అయితే వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. చూస్తున్నారా, కలర్ అనేది మీకు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. కొంచెం డార్క్ కలర్లో అయితే వస్తుంది. చూస్తున్నారు, ఇప్పుడు కొంచెం గ్రీన్ కలర్లో అయితే వచ్చింది, ఇంకా డార్క్లో అయితే వస్తుందండి. ఇందులో మనము లావెండర్ ఎసెన్స్ అయితే వేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు, ఏంటక్క స్మెల్ కోసం అనేది ఏది వేయడం లేదు అంటున్నారు. అందుకని ఇది నేను తెప్పించుకున్నాను. లేదంటే ఇంతకుముందు ఏ సోప్లో కూడా నేను వేయలేదండి. చాలా సోపులు చేశాను కదా, ఎందులో అయితే వేయలేదు. నేను ఇందులో లావెండర్ ఎసెన్స్ అయితే యూజ్ చేశాను. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన ఎసెన్స్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. చూస్తున్నారా, ఇలా మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని మీరు సిలికాన్ బౌల్ ఉంది, సిలికాన్ బౌల్లో అయినా వేయండి, లేదు అనుకుంటే కప్స్, బౌల్స్, లేదు అనుకుంటే మీరు ఐస్ క్రీమ్ కప్పులు ఉంటాయి కదండి, అందులో అయినా వేసేసుకోవచ్చు. అదేవిధంగా ఇలాగా సిలికాన్ బౌల్లో అయితే నేనైతే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ఇది సెట్ అవనివ్వాలండి. ఒక 1 hour లేదా ఒక 2 hourలో మీకు సెట్ అయిపోతుంది. ఒక 2 గంటల తర్వాత చూసారంటే చాలా ఈజీగా సెట్ అయిపోతుంది. నేను ఇక్కడ తీసుకున్న లిక్విడ్లో 4 సబ్బులు అయితే చేశాను. మీరు అయితే కనుక 2 సబ్బులు మాత్రమే చేయండి. ఎందుకంటే ఇది ఇక్కడ పల్చగా వేసాను, మీరు కొంచెం తిక్కగా వేసుకోండి. 2 సబ్బులు చేశారంటే కరెక్ట్గా సరిపోతుంది. చూస్తున్నారా, మనం ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాం కదండి కుంకుడుకాయ, సీకాకాయ అనేది మనం కొంచెం పేస్ట్ అనేది తీసేసుకొని మిగతాది పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇందులోనే 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. విస్క్తో అయితే మిక్స్ చేసేసుకున్నారంటే చాలా చక్కగా మిక్స్ అయిపోతుంది. లేదు అంటే మీరు హ్యాండ్స్తో బాగా కొంచెంగా నలిపేశారంటే చాలా చక్కగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 minutes, జస్ట్ 2 minutes మీరు బాయిల్ చేసేసుకోండి అంతే. ఎందుకంటే మనం ఇందులో నార్మల్ వాటర్ వేసాం కాబట్టి జస్ట్ ఒక 2 minutes బాయిల్ చేసేసారంటే చాలా ఈజీగా మీకు షాంపూ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. చూస్తున్నా, నురగ కూడా ఆల్రెడీ మనం ఇందులో పేస్ట్ అనేది సెపరేట్ చేసేసాము, అయినా కూడా నురగ అనేది ఎంత చక్కగా వస్తుంది కదండి. ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇది పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది మనము స్ట్రైన్ చేసేసుకుందామండి. చూస్తున్నా, ఒక స్ట్రైనర్ తీసేసుకుని అయితే నేను స్ట్రైన్ చేసేస్తున్నాను. చాలా చక్కగా నురగ వస్తుంది. చాలా బాగా ఈజీగా మనము యూజ్ చేసేసుకోవచ్చండి. మనం బయటన కొన్న షాంపూ కన్నా ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశారంటే 1 or 2 months వరకు మీరు ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. సోప్ బార్ అయితే మాత్రం 6 months వరకు యూజ్ చేసేసుకోవచ్చు అండి, పర్వాలేదు, ఏం పాడవ్వదు. చూస్తున్నారా, ఇలా స్ట్రైనర్లో వేసుకొని స్ట్రైన్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది మరి యూజ్ చేయకండి, నార్మల్గా
తీసేసేయండి. ఇది ఇలా మనం ఒక బౌల్లో అయితే ఇది వడకట్టేసాం కదండి షాంపూ అనేది. ఇందులోనే కూడా లావెండర్ ఎసెన్స్ అనేది యూజ్ చేస్తున్నాను. అలాగే చాలా మంది అడుగుతున్నారండి, నొరగ రావడం లేదు, సోప్స్ అనేవి నొరగ రావడం లేదు అంటున్నారు. మనం న్యాచురల్గా చేస్తుంటాం కదండి. బయట కొన్న కెమికల్ సోప్తో పోలిస్తే మన సోప్ అనేది అంతగా నొరగ అనేది రాదు. ఎందుకంటే అందులో చాలా అంటే చాలా రకాల కెమికల్ అనేది యూజ్ చేసి ఉంటారు కాబట్టి నొరగ అనేది మనం ఇలా అప్లై చేయగానే అలా నొరగ అనేది వచ్చేస్తుంది. ఇవి అలా కాదండి, మనం ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేయకుండా న్యాచురల్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం నొరగ అనేది తక్కువనే వస్తుంది. అందుకని మీకు ఒకసారి చెక్ చేసేసుకొని మీరు నొరగ అనేది ఎక్కువ రావాలి అనుకుంటే ఇంకా చాలా కెమికల్ అయితే ఇందులో యూజ్ చేయాల్సి వస్తుంది. నేనైతే అలాంటివి ఏమీ యూజ్ చేయలేదండి. ఇలా మీకోసం న్యాచురల్గానే చేసి చూపించాను. చూస్తున్నారా, ఇలా ఒక బాటిల్లో అయితే స్టోర్ చేసేసుకున్నానండి. షాంపూ అయితే ప్రిపేర్ చేసేసుకొని ఇది మీరు మ్యాక్సిమం 2 months వరకు యూజ్ చేయొచ్చు. మీరు ఫ్రిడ్జ్ ఉంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని 2 months వరకు యూజ్ చేయొచ్చు. అలాగే మీరు తలస్నానం చేసే ముందు ఒక 1/2 hour తీసేసారంటే మీకు చాలా చక్కగా నార్మల్ టెంపరేచర్లోనే ఉంటుంది. అలాగే మీరు ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారా, మీకు ఇక్కడ హ్యాండ్ మీద యూజ్ చేసి చూపిస్తున్నాను. చాలా చక్కగా నొరగ అనేది వచ్చేస్తుంది కదండి. మరి మీకు బయటన కొన్న షాంపూ అంతా నొరగ రాకపోవచ్చు, నార్మల్గా మీకు నొరగ అనేది వచ్చేస్తుంది. మీరు హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తుంటే అలాగే మీరు యూజ్ చేయాలనుకుంటే కొంచెం మైల్డ్ షాంపూ అనేది యూజ్ చేసి మీరు యూజ్ చేయండి. ఎందుకంటే మీకు ఆయిల్ అనేది అప్లై చేసి ఉంటారు కదా, చాలా చక్కగా పోతుందండి. అంటే బేబీ షాంపూ అంటారు కదండి, మైల్డ్ షాంపూ, అదైతే యూజ్ చేయొచ్చు. చూస్తున్నారా, ఇక్కడ మీకు సోప్ బార్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా సెట్ అయిపోయింది. చూస్తున్నారా, ఎంత చక్కగా ఊడి కూడా వచ్చేస్తున్నాయి. చాలా బాగా వస్తున్నాయి కదండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు రిజల్ట్ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇందాకలా చెప్పాను కదండి, మీకు లిక్విడ్ అనేది ఎక్కువ ఇందులో వేయకూడదు. అలాగే అదేవిధంగా పేస్ట్ ఎంత వేసుకున్నా పర్వాలేదు కానండి, లిక్విడ్ అనేది ఎక్కువ వేయకూడదు. మనం ఇందాకలా ఆల్రెడీ మనం పేస్ట్ మాత్రమే వేసాం కాబట్టి కొంచెం మీకు గట్టిగా వస్తాయి. లేదు లిక్విడ్ లాంటిది వేస్తే కనుక మీకు సోప్ అనేది అంత గట్టిగా రాదండి. చాలామంది అడుగుతున్నారు, అక్క సోప్ అనేది చాలా మెత్తగా వస్తున్నాయి అంటున్నారు. మీరు సోప్ బేస్ కన్నా లిక్విడ్ అనేది ఏదైనా మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు కదా, అది ఎక్కువ వేయడం వల్ల మీకు సోప్ అనేది గట్టిగా రాదండి. మీరు లిక్విడ్ అనేది కొంచెం తగ్గించి వేసేసుకోవాలి. చూస్తున్నారా, ఎంత చక్కగా మనము షాంపూ బార్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి. ఇలా అయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్ చాలా ఉన్నాయి, చూడాలనుకుంటే ఒకసారి చెక్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.